పూరా లోకల్. దేవుడి దర్శనం గొప్పదా, దేవుడికి చేసే పూజ గొప్పదా? రెండిట్లో ఒక జ్యోతిష్యుడిగా చెప్పండి. దేవుడి దర్శనం గొప్పది. ఎట్లా, ఏ విధంగా? ఎందుకంటే దేవుడికి పూజ చేశారనుకోండి, ముఖ్యంగా దేవుడికి చేయడం కంటే కూడా అది పూజ కావచ్చు, నైవేద్యం కావచ్చు, దేవుడి రూపంలో ఉన్న వాళ్ళకి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఇప్పుడు శనేశ్వరుడు, ఉదాహరణకు శనేశ్వరుడు ఉన్నాడు. చాలా మంది శనేశ్వరుని పేరు చెప్పుకొని మీకు ఏలినాడు శని ఉందని, అర్ధాశ్రమ శని చాలా భయపెడుతుంటారు. కానీ అక్కడికి వెళ్ళి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి, పూజలు చేయండి అని చెప్పి చెప్తుంటారు. శనేశ్వరుడు గుర్తు పెట్టుకోండి, పూజ చేస్తే శనేశ్వరుడు ఒప్పుకోడు. మరి దాని బదులు ఏం చేయాలి? దేవుని దర్శనం రూపంలో ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. శనేశ్వర రూపంలో ఎవరు ఉంటారు? మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. శనేశ్వర రూపం వాళ్ళు డైలీ కసువు కొడతారు. మున్సిపాలిటీ రూపంలో చెప్పులు కుట్టుకునే వాళ్ళ రూపంలో శనేశ్వరుడు ఉంటాడు. వాళ్ళకు ఒక ఫుడ్ గానీ, వాటర్ బాటిల్ గానీ, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ గానీ, వాళ్ళకి ఫుడ్ తో పాటు వాటర్ కలిపి ఇవ్వాలి. చెప్పులు మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ రూపంలో శనేశ్వరుడు ఉంటాడు. వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాటర్ ఇవ్వడము. అలాగే తర్వాత కాకి రూపంలో శనేశ్వరుడు ఉంటాడు. కాకుల అధిపతి కదా, కాకులకి, ఆవులకి, మూగజీవులకి ప్రతి వాటిలో శనేశ్వరుడు ఉంటాడు. ఎందుకు వాటిలలోనే ఎందుకు ఉంటాడు? ఎందుకంటే శనేశ్వరుడు అనే ఆయన కర్మఫలదాత. ఎవరైతే కర్మ చేస్తూ మంచి కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళని శనేశ్వరుడు ఏమన్నాడు అనమాట. అంటే శని ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే, శని ఎప్పుడు లోయర్ పీపుల్ కి అధిపతి. కూలీనాలు చేసుకునే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళ రూపంలో శనేశ్వరుడు ఉంటాడు. అటువంటి వాళ్ళకి మీరు సేవ చేసినప్పుడు, అటువంటి వాళ్ళని మీరు ఆదుకున్నప్పుడు, హ్యాండిక్యాప్స్ ని మీరు ఆదుకున్నప్పుడు శనేశ్వరుడు సంతోషిస్తాడు. అంతేగాని ఆయనకు తైలాభిషేకం చేయడం వలన, ఆయనకి యజ్ఞాలు, యాగాలు చేయడం వల్ల శనేశ్వరుడు ఎప్పుడు సంతోషించడు. అసలు ఆయన రూపంలో ఉన్న వాళ్ళకి చేసినప్పుడు మాత్రమే ఇమీడియట్ గా మనకి ఫలితం ఉంటుంది అనమాట.